పాపము యొక్క పుట్టుక. మూలపాఠము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు. కంఠస్థ వాక్యము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. రోమా 5వ అధ్యాయము 12వ వచనం. పాఠ్యభాగ ఉద్దేశం. దేవుని పట్ల, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం పాపం. అవిధేయత చూపటం శిక్షకు దారితీస్తుంది. ఉపోద్ఘాతం. మీరందరూ తల్లిదండ్రులకు, ఇతరులకు విధేయత చూపుతారా? అమ్మా నాన్నల నుండి దెబ్బలు తినని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అమ్మా నాన్న మిమ్మల్ని ఎప్పుడు కొడతారు? మీరు తప్పు చేసినప్పుడు, అవిధేయత చూపినప్పుడు కదూ. అంటే తప్పు చేస్తే శిక్ష తప్పనిసరి అన్నమాట. ఇదే విధంగా అవిధేయత చూపినప్పుడు దేవుడు శిక్షించిన ఇద్దరున్నారు, ఆదాము హవ్వలు. వారి గురించే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. వివరణ. మొట్టమొదటి తల్లిదండ్రులు. మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా? ఆదాము హవ్వలు. వీరిని దేవుడు అందమైన ఒక తోటలో ఉంచాడు. ఈ తోట పేరు ఏదెను తోట. తోటను సేద్యపరచుటకు, దానిని కావలి కాయుటకు దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. ఏదెను తోట చాలా మనోహరంగాను ఫలవృక్ష భరితముగాను ఉండేది. వృక్షాలు ఎండిపోకుండా ఉండేందుకు దేవుడు ఆ తోట మధ్యలో పెద్ద నది, దానికి 4 ఉపనదులు కలుగజేశాడు. ప్రతిరోజు ఆదాము హవ్వలు దేవుడు ఏదెను తోట మధ్యలో నడుస్తూ ఉండేవారు. అంతేకాక పండ్లు కోసుకొని తినేవారు కూడా. ఒకసారి తోట మధ్యలోకి వచ్చినప్పుడు దేవుడు వారితో, అన్ని వృక్ష ఫలాలు మీరు తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు. అవి తిన్న రోజు మీరు చస్తారు అని ఖచ్చితంగా చెప్పాడు. హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. ఒకసారి హవ్వ తోటలో ఒంటరిగా నడిచేందుకు బయలుదేరింది. దేవుడు చూపిన వృక్షం కింద నిలబడినప్పుడు ఒకసారి ఒక పండు కోసుకొని తిందామనిపించింది. శత్రువైన సాతాను పాము రూపంలో వచ్చి హవ్వతో, ఈ చెట్టు పండు తింటే మీరు చావనే చావరు, పైగా ఇవి తిన్న నిమిషమే దేవుని వలె మారిపోతారు అని చెప్పింది. ఇది విన్న వెంటనే హవ్వ కోసుకొని తింది. తన భక్తకు కూడా కొన్ని ఇచ్చింది. పండు తినగానే వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులతో కచ్చడములు తయారు చేసుకుని ధరించారు. ఎండవేళ ఆకులు వాడిపోయి ముడుచుకున్నాయి. వారు భయపడి చెట్ల వెనుక దాగి ఉన్నారు. ఆదాము హవ్వలు తోట నుండి బయటకు గెంటి వేయబడుట. ఎప్పటిలాగానే దేవుడు తోటలోనికి వచ్చినప్పుడు ఆదాము హవ్వలు కనబడలేదు. దేవుడు వారిని పిలిచాడు. అందుకు ఆదాము, మేము దిగంబరులము గనుక దాగి ఉన్నాము అని జవాబిచ్చాడు. నేను తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు మీరు తిన్నారా అని అడిగాడు దేవుడు. నీవు నాకు సాటిగా ఉండమని ఇచ్చిన ఈ స్త్రీయే నాకు పండు తెచ్చి ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు ఆదాము. దేవునికి కోపం వచ్చింది. దేవుడు వారిని శిక్షించాడు. తోటలో దూతలను అగ్ని ఖడ్గాలతో నిలబెట్టాడు. అవిధేయతకు ప్రతిఫలం ఎంత భయంకరంగా ఉంటుందో నేర్చుకున్నారు కదా. విధేయతకు అనుకోగలవారు దీవించబడతారు. మీరు అవిధేయత చూపినట్లయితే యేసయ్య దగ్గర తప్పు ఒప్పుకోండి. నేర్చుకొనవలసినది. మనము తల్లిదండ్రులకు, గురువులకు విధేయత చూపాలి. విధేయత చూపకపోతే దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. అందువలన మనము విధేయులైన పిల్లలుగా ఉండాలి.